Hi, hello, namaste. Welcome to Campus Radio podcast series presented by MS Chronicles. I Met a Happy Soul, a short story written and read by Prashant Kumar. ఆ రోజు మంగళవారం అనమాట. పొద్దున్న నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నా, ఇక్కడికి మా క్లాస్కి వెళ్ళిపోతా ఉన్నా. పోతుంటే సూర్యుడేమో బాగా గట్టి ప్రతాపం చూపిస్తుండు, ఎండ గట్టి కొడుతున్నది. ఏం చేయాలరా బాబు అని తెలియక బ్యాగ్లో నుండి క్యాప్ తీసుకొని పెట్టుకొని వెళ్ళిపోతా ఉన్నా. వెళ్ళిపోతూ ఉంటే గ్యాప్లో నాకు ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ జస్ట్ నార్మల్ వాయిస్, కాకపోతే పాడుతున్నారు. ఎట్లా పాడుతున్నారు అంటే సంతోషంతో పాడుతున్నారు. నేను అసలు ఆ సంతోషంతో పాడడం అసలు ఎప్పుడు వినలేదు. ఎవరప్పా ఇది పాడేదని చూసా. వెనకాల తిరిగి చూస్తే ఒక అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి గట్టిగా రోడ్డు మీద సంతోషంగా పాడుతూ ఉంది అనమాట. కానీ ఏంద్రా బాబు, అసలు ఇంత వేడిలా ఇంత సూర్యుడు ఇంత ప్రతాపం చూపిస్తుంటే ఎవరు అసలు ఇంత మంచిగా ఇంత ఆనందంతో అసలు ఎవరు పాడతారని నాకు అనిపించింది. అయితే ఆమె పిచ్చిది కావాలి, లేకపోతే తన దగ్గర ఏదో ఒక రహస్యం ఉండాలి, ఇది మాత్రం పక్కా. సో నేను ఆమె గురించి తెలుసుకోవాలనుకున్నాను అనమాట. సరే అని చెప్పేసి పోయేదేముంది, జస్ట్ హాయ్ చెప్దామని చెప్పేసి హాయ్ అని చెప్పేసా. చెయ్యుక హాయ్ అని చెప్తే ఆ అమ్మాయి నన్ను చూసి హాయ్ అని చెప్పేసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి నా దగ్గరకు వచ్చింది అనమాట. సేమ్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. సో తను నా వైపు వచ్చినాక హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పిన తర్వాత సో మా కాన్వర్సేషన్ అంతా మొత్తం ఇంగ్లీష్లో జరిగింది. కానీ నేను ఇప్పుడు తెలుగులో చెప్తున్నా. తను గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత నేను అడిగా అసలు ఏ సాంగ్ అది, మరాఠీ సాంగ్ అని అడిగితే ఆ అమ్మాయి ఉండేసి లేదు ఇది మరాఠీ సాంగ్ కాదు, ఇది పంజాబీ సాంగ్ అని చెప్పింది. చెప్తే ఉండేసి నా అత్యుత్సాహం ఎక్కువైపోయి నేను ఉండేసి ఆ అమ్మాయి అన్నా, సో నువ్వు పంజాబ్కి వెళ్ళి వచ్చావా అంటే ఆ అమ్మాయి ఉండేసి లేదు నేను కర్ణాటక నుండి వచ్చా అని చెప్పింది. మరి అదేంటి పంజాబీ సాంగ్ పాడుతున్నావు అని నేను అడిగితే ఆమె ఉండేసి అన్నదనమాట, ఏం కర్ణాటక వాళ్ళు పంజాబీ సాంగ్ పాడొద్దా, అట్లా రూల్ ఉందా అని ఆ అమ్మాయి అడిగింది. నాకు అనిపించింది అరే నేను ఎంత పెద్దదో అని, కర్ణాటకలో అయితే మాత్రం పంజాబీ సాంగ్ పాడొద్దా అని నాకు అప్పుడు అనిపించి ఓకే అని, అసలు నువ్వు ఎందుకు ఇంత సంతోషంగా పాడుతున్నావు అని నేను అడిగినాను అనమాట అమ్మాయిని. అడిగితే ఈరోజు ఏమైనా స్పెషల్ డేనా, లేకపోతే నీ బర్త్డేనా, లేకపోతే ఎవరికైనా మీ మమ్మీ డాడీ పుట్టినరోజా, లేకపోతే సంథింగ్ ఎల్స్ ఏదైనా ఉందా అని నా అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి అనేసి లేదు జస్ట్ నార్మల్ డేనే, కాకపోతే ఇట్లా నేను సంతోషంగా ఉన్నా, అసలు వై కాంట్ యూ బీ హ్యాపీ వెన్ యూ క్యాన్ బీ హ్యాపీ అని అమ్మాయి అడిగింది అనమాట. ఒక్కసారి ఇట్లా మైండ్ స్ట్రక్ అయిపోయింది. ఏంటంటే వై కాంట్ యూ బీ హ్యాపీ వెన్ యూ క్యాన్ బీ హ్యాపీ, నువ్వు సంతోషంగా ఉండగలిగినప్పుడు ఎందుకు ఉండలేవు అని ఆ అమ్మాయి అడిగింది అనమాట. అయితే అరే ఇది ఏదో చాలా బాగుంది కదా కాన్సెప్ట్ అని చెప్పేసి అది కొంచెం అనలైజ్ చేసుకున్నా బ్రెయిన్లో చేసుకొని, సరే ఇది బాగానే ఉంది, దీని మించి ఏదైనా సీక్రెట్ ఉందా అని ఆ అమ్మాయిని మరోసారి అడిగిన అనమాట. లైక్ దీంతో పాటు డూ యూ హ్యావ్ ఎనీ సమ్ అదర్ సీక్రెట్ అని అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయిని చేసి ఉంది, ఒక సీక్రెట్ ఉంది చెప్తా దగ్గరకని పిలిచింది. పిలిచేసి నాకు భయం అవుతుంది, ఎందుకంటే ఒక అమ్మాయి ఎదురు స్ట్రేంజరు ఎవరో పాడుతుంది, ఎదురు పిచ్చిది కావచ్చు కదా, ఏం చేస్తుందో తెలియదు. సో అమ్మాయి దగ్గరకు పిలిచింది. సరే అని చెప్పి ధైర్యం కూడా కట్టుకొని కొంచెం దగ్గరికి వెళ్ళినాక ఆ అమ్మాయి చెప్పింది అనమాట, నువ్వు సంతోషంగా ఉండాలంటే కారణాలు అవసరం లేదు, ఉండాలనుకుంటే ఉండొచ్చు అని చెప్పింది. ఇంగ్లీష్లో ఏం చెప్పింది, యూ డోంట్ నీడ్ ఎ రీజన్ టు బీ హ్యాపీ, ఇఫ్ యూ వాంట్ టు బీ హ్యాపీ యూ క్యాన్ బీ హ్యాపీ, ఇట్స్ ఎ చాయిస్ దట్ యూ మస్ట్ చూస్ అని అమ్మాయి చెప్పింది. నాకు ఒక్కసారి ఆ అమ్మాయి లోపల ఒక ఫిలాసఫర్ కనిపించిండు, సోక్రటీస్, ఒక ఫ్రెడరిక్ నీచే, వీళ్ళంతా కనిపించారు. యూ డోంట్ నీడ్ ఎ రీజన్ టు బీ హ్యాపీ, కారణం అవసరం లేదు, నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావా ఉండే, నిన్ను ఎవరు ఆపేటోళ్ళు ఉన్నారు అని ఆ అమ్మాయి చెప్పింది. నాకు ఒక్కసారి మైండ్ బ్లాక్ అయిపోయి అది అనలైజ్ చేసుకున్నప్పుడు గ్యాప్లో మా క్లాస్ వచ్చేసింది. సో లైక్ నేనుండేసి ఇంకా నేను వెళ్ళాలి, మా క్లాస్ వచ్చింది, మా సార్ నన్ను అలో చేయడం లేట్ అయితే అని అమ్మాయికి చెప్పింటే సరే థ్యాంక్స్ ఫర్ ద కాన్వర్సేషన్ అని అమ్మాయి చెప్పింది. నేను బాయ్ అని చెప్పేసి క్లాస్లోకి ఇట్లా వెళ్తుంటేనే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అనమాట. ఏం గుర్తొచ్చింది, ఆ అమ్మాయి పేరు అడగడం మర్చిపోయినా. సో నేను తిరిగి చూసి ఆ అమ్మాయి పేరు అడదాం అనుకున్నా. కానీ ఆ అమ్మాయి తన సంతోషంలో ఆర్ తన పిచ్చితనంలో అలా పాడుకుంటూ వెళ్తూనే ఉంది. సో మేబీ షీ మస్ట్ బి ఎ హ్యాపీ సోల్ ఆర్ షీ మే బి ఎ లూనాటిక్. బట్ ద థింగ్ ఈజ్, ఆ అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే నీకు కారణాలు అవసరం లేదు నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే, యూ జస్ట్ హ్యావ్ టు చూస్ హ్యాపీనెస్. అంతేగాని నాకు అది కంపల్సరీ అని మాత్రం కాదు, ఇట్స్ అన్ ఆప్షన్, లైక్ యూ మస్ట్ చూస్ ఇట్. సో ఇఫ్ యూ క్యాన్ చూస్ ద ఆప్షన్ యూ విల్ బీ హ్యాపీ. సో దట్స్ వాట్ ఎ హ్యాపీ సోల్ said to me. So this is the story of I met a happy soul. Thank you for listening.